అది 2013 సెప్టెంబర్ 24. సమయం సాయంత్రం 4 గంటలు. ప్రాంతం చెంచల్గూడ సెంట్రల్ జైలు. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ బెయిలుపై బయటకొచ్చిన క్షణమది. యావత్ వైసీపీ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టిన నిమిషాలవి. బెయిలుపై జగన్ బయటకు వచ్చిన నాటి నుంచి ఈ 11 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరిగాయి. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయింది. జగన్ పార్టీ ప్రతిపక్ష హోదాలో 5 ఏళ్లు గడిపింది. ఆ తర్వాత జగన్ సీఎంగా 5 ఏళ్లు పాలించారు. సీన్ కట్ చేస్తే అసలు ఏపీలో జగన్ పార్టీకి అడ్రస్సే లేకుండా పోయింది. సీఎంగా ఉండడంతో ఇన్నాళ్ళు కేసులు విచారణకు నేరుగా హాజరు కాని జగన్ కు ఇప్పుడు కొత్త సవాలు ఎదురవుతున్నాయి. ఆయన జైలుకు వెళ్లడం మరోసారి ఖాయమన్న ప్రచారము జరుగుతుంది. ఇంతకీ జగన్ కు మరోసారి జైలు జీవితం తప్పదా? అసలు జగన్ కేసులు కదేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న 2004-2009 సమయంలో జగన్ అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. భూములు, వివిధ ప్రాజెక్టులు, లైసెన్సులు, రియల్ ఎస్టేట్ అనుమతులను తనకు నచ్చిన వారికి జగన్ కేటాయించేలా చేశారని, అందుకు బదులుగా సంబంధిత కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలున్నాయి. 2011లో జగన్ పై సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2012 జనవరి 21న తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదీ కొలిక్కి రాలేదు. ఛార్జిషీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, డిశ్చార్జ్ పిటిషన్లు, వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు. జగన్ అక్రమాస్తుల కేసులో 13 ఏళ్లుగా సాగుతున్న తీరు ఇది. అయితే 2024లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ కేసులు ఓ కొలిక్కి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి అనేక కారణాలను వినిపిస్తున్నారు విశ్లేషకులు. నిజానికి 2019కు ముందు జగన్ సీఎంగా లేని సమయంలో ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా జగన్ సిబిఐ కోర్టులకు హాజరు కాలేదు. దీనికి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడంతో సిబిఐ కూడా ఏం చేయలేకపోయింది. అయితే ఇప్పుడు వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ హాజరు మళ్లీ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. జూన్ 19 నుంచి సిబిఐ జగన్ కేసులు విచారణను చేపట్టనుంది. ఇక 2014లో టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 2019 నాటికి చంద్రబాబు బీజేపీతో విభేదించి కమలం పార్టీకి వ్యతిరేకంగా మారారు. ఈ సమయంలో జగన్ బీజేపీతో ఎంతో సఖ్యతగా మెలిగారు. అటు 2019లో వైసీపీ గెలిచిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు. ఇది జగన్ కు కేసుల నుంచి కాపాడగలిగిందని చెబుతారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎన్టీఏ కూటమికి కింగ్ మేకర్ గా నిలిచారు. బీజేపీ మ్యాజిక్ మార్క్ ను దాటలేకపోవడంతో చంద్రబాబు ఏం చెప్పినా కేంద్రం వినే ఛాన్స్ ఉంటుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక 2023లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడాన్ని మరవద్దని గుర్తు చేస్తున్నారు. మరోవైపు 2017 నుంచి కోడి కత్తి కేసు కోర్టులో నలుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీను ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణకు జగన్ గతంలో హాజరు కాలేదు. ఇప్పుడు సీఎం పదవి లేకపోవడంతో ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ను కోర్టు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జగన్ కు చికాకు పెట్టే విషయంగా తెలుస్తుంది. ఎందుకంటే సీఎంగా ఉన్నన్ని రోజులు కోర్టు కేసులకు హాజరు కాని జగన్ ఇప్పుడు పదే కోర్టు మెట్లెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చివరకు జగన్ ను మరోసారి జైలు పాలు చేసేలా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.